హాయ్ అండి. ఇవాళ ట్విన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ట్విన్స్ అంటే ఒకే ప్రెగ్నెన్సీలో ఇద్దరు పిల్లలు పెట్టడం అని ట్విన్స్ అంటారు. అది మీ అందరికి తెలిసిన విషయమే. సో అది మోనోజైగోటిక్ కావచ్చు, డైజైగోటిక్ కావచ్చు. మోనోజైగోటిక్ అంటే ఒకే జైగోట్, అంటే ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు జైగోట్ ఏర్పడుతుంది కదా. ఆ జైగోట్ ఎర్లీగా రెండుగా డివైడ్ అయితే కనుక ఐడెంటికల్ ట్విన్స్ ఏర్పడతారనమాట. సో ఐడెంటికల్ ట్విన్స్ అంటే సెక్స్ నార్మల్గా ఒకటే ఉంటుంది, వాళ్ళల్లో పోలికలు కూడా ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటుంది. ఒక్కోసారి ఐడెంటిఫై చేయడం కూడా కొద్దిగా కష్టం అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే డైజైగోటిక్, అంటే ఒక ఎగ్, రెండు ఎగ్స్, రెండు స్పర్మ్స్ ఫర్టిలైజేషన్ జరిగి రెండు జైగోట్స్ ఏర్పడి రెండు బేబీస్ ఏర్పడటం అనమాట. డైజైగోటిక్ అంటారు దాన్ని. సో డిఫరెంట్ సెక్స్ అవ్వచ్చు, అది ఒక్కొక్కసారి సేమ్ సెక్స్ కూడా అవ్వచ్చు, బట్ పోలికలు మాత్రం డిఫరెంట్గానే ఉంటాయి ఎక్కువగా. సో నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. మొదటిదేమో ఐడెంటికల్ ట్విన్స్ అంటారు అనమాట. సో వీళ్ళు పుట్టిన తర్వాత ఒక్కోసారి గుర్తుపట్టడం కూడా కష్టం. తర్వాత నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అయితే కనుక డిఫరెంట్గా ఉంటారు, ఒక్కోసారి సెక్స్ కూడా వేరుగా ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇదివరకు రోజులు ఏమైనావారంటే ఒకళ్ళని కొడితే ఇంకోళ్ళు కూడా ఏడుస్తారంట, ఒకళ్ళకి దెబ్బ తగిలితే ఇంకోళ్ళు కూడా, ఒకళ్ళకి నొప్పి కలిగితే ఇంకోళ్ళకి, అట్లా అనేవారు. అవన్నీ ఏం కాదండి, జస్ట్ ఊరికనే ట్విన్స్ అంటే జస్ట్ ఒకే తల్లికి ఇద్దరు పిల్లల్ని ఒకేసారి పుట్టడం అలా అంటారు అంతే. ఓకే, థ్యాంక్ యూ.